హలో మై డియర్ లేడీస్, చాలా మందిలో ఉన్న డౌట్కి ఈరోజు నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. అందరికీ ఒకే డైట్ ప్లాన్ వర్క్ అవ్వదా అని అడుగుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరి బాడీ ఒకేలా లేనప్పుడు ఒకే డైట్ ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది? కొంతమందికి మజిల్ బిల్డ్ అవ్వాలి, మరికొంతమందికి ఫ్యాట్ లాస్ అవ్వాలి, మరికొంతమందికి వెయిట్ లాస్ అవ్వాలి, కొంతమందికి పీసీఓఎస్, కొంతమందికి పీసీఓడి, మరికొంతమందికి థైరాయిడ్. ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్లోనూ డిఫరెన్స్ ఉన్నప్పుడు డైట్ ఒకేలా ఎలా పనిచేస్తుంది? చాలామంది లేడీస్ హౌస్ వైఫ్స్, కొంతమంది ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు, కొంతమంది ఆఫీసుల్లో వర్క్ చేసేవాళ్ళు ఎప్పుడు కూర్చొనే ఉంటారు. మరి వాళ్ళ డైట్ ప్లాన్, హౌస్ వైఫ్స్ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటారు, వాళ్ళ డైట్ ప్లాన్ ఒకేలా ఎలా ఉంటుంది? అలాగే పీసీఓఎస్, థైరాయిడ్, ఇలా పీసీఓడి, ఇలా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, నార్మల్గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి డైట్ ప్లాన్ ఒకేలా ఎలా ఉంటుంది? మన లైఫ్ స్టైల్లోనూ మన హ్యాబిట్స్లోనూ ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు ఒకే డైట్ ప్లాన్ ఎలా వర్క్ అవుతుంది? మన లైఫ్ స్టైల్ బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి, మనం చేసే వర్క్ను బట్టి మన డైట్ అనేది ఉంటుంది. మన బాడీకి తగ్గ డైట్ మనం ఫాలో అయినప్పుడే హెల్తీగా ఉండగలుగుతాం, సరైన వెయిట్ని మెయింటైన్ చేయగలుగుతాం. అంతేకాని అందరికీ ఒకే డైట్ ప్లాన్ అనేది వర్క్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా? ఏమంటారు? అంతేకాదు, కొంతమంది వెజ్, కొంతమంది నాన్ వెజ్ని ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది నైట్ డిన్నర్లో ఓన్లీ దోశ, చపాతీ లాంటివి తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది రైస్ తీసుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంది అని తెలియకుండా డైట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. అందుకే ప్రతి ఒక్కరి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతే మేము డైట్ ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. 3 monthsలో 5 kgs వెయిట్ లాస్ అనేది మీ పూర్తి డీటెయిల్స్తోనే ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు వెయిట్ లాస్ అవ్వాలి హెల్తీగా అనుకుంటే ఈ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పూర్తి డీటెయిల్స్ తీసుకొని మన ప్రోగ్రాంలో ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ. అంతేకాదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.